ఇసుక రాజకీయాలు, ఆరోపణల వరద, కోవర్ట్ల రాజకీయాలు ఇప్పుడు ఈ అంశాలు ఒకే నియోజకవర్గాన్ని కుదిపేస్తున్నాయా? రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఆ నియోజకవర్గంపైనే ఇసుక మాఫియా ఆరోపణలు ఎందుకు కేంద్రీకృతం అవుతున్నాయి? అక్రమ ఇసుక రవాణాపై స్టేట్ లెవెల్లో ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అదే సెగ్మెంట్లో మాత్రమే విమర్శల దుమారం ఎందుకు కొనసాగుతోంది? ఏపీ సరిహద్దు ప్రాంతం కావడమే ఆ నియోజకవర్గానికి సమస్యగా మారిందా? ఇంకో కీలక అంశం ఏమిటంటే ప్రతిపక్షంతో పాటు సొంత పార్టీలోని కొందరు నాయకులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణల దాడికి దిగుతున్నారట. అసలు ఈ రాజకీయ సుడిగుండానికి కేంద్ర బిందువు ఏ నియోజకవర్గం? అక్కడ నిజంగా జరుగుతోందేంటి? లెట్స్ వాచ్. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇసుక మట్టి సాకుగా చూపుతూ సొంత పార్టీ వారిపైనే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీలోని గ్రూపు రాజకీయాల కారణంగానే ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి, ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ పోస్టులు పెడుతున్నారని అధికార పార్టీలోని ఒక వర్గం వారు అభిప్రాయపడుతున్నారట. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓ వేడుకలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు. నమ్మకంగా తమ పక్కనే ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తమను అవమానించేలా పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వర్గీయులు కూడా సొంత పార్టీలోని కొందరు నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలపై ఆగ్రహం వ్యక్తం చేయటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత కొద్ది రోజుల క్రితం సత్తుపల్లిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ బృందం కేసులు పెట్టడం తెలిసిందే. అయితే ఆ కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి ఇంటికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి, దయానంద్ దంపతులు వెళ్లి పరామర్శించారట. దీంతో ఇసుక అక్రమ రవాణా కేసులో నిందితులైన వారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టడంతో రాజకీయంగా పెద్ద దుమారమే లేసిందట. ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయక తప్పలేదట. ఈ నేపథ్యంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం వేడుకలో ఎమ్మెల్యే భర్త మట్టా దయానంద్ ఘాటుగా స్పందించారు. సొంత పార్టీ వాళ్లే కొందరు కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇసుక మట్టి మాఫియా వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించి రాజకీయం చేయటం తమకు చేత కాదని, వాళ్ళు వేరే ఉన్నారని, వాళ్ళెవరూ కూడా అందరికీ తెలుసని అన్నారు. పేదలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు ఆంధ్ర నుంచి ఫ్రీగా వస్తున్న ఇసుకను గతంలో కంటే పేదలకు అందుబాటులో తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని, అది నేరమేమీ కాదని, రవాణా ఖర్చులు చూసుకుంటూ తక్కువ ధరకే ఇసుకను పేదలు కట్టుకునే ఇండ్లకు సరఫరా చేశారంటూ గట్టిగానే స్పందించారట. మరోవైపు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి, దయానంద్ దంపతులు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొందరు కావాలనే ప్రత్యేకంగా అధికార పార్టీపైన ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో పాటు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయానంద్ మండిపడ్డారట. అయితే మంత్రి తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం వేడుకలో ఇసుక అంశాన్ని లేవనెత్తడంతో కొందరు తుమ్మల వర్గీయులు హట్టయినట్లుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ముగ్గురు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఉండటం, ఆ ముగ్గురు మంత్రులకు జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల కంటే సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా పట్టు ఉండటం, పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉండటంతో ఎమ్మెల్యే వర్గం నాయకులతో కలిసి ఉన్నట్టే ఉంటూ చేయాల్సిన డ్యామేజ్ చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు మండిపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఒక సత్తుపల్లి నియోజకవర్గంలోనే కోల్డ్ వార్ నడుస్తుందా అంటే, కొందరు మాలో గ్రూపులేమీ లేవు, అంతా కలిసికట్టుగానే ఉంటున్నామని అన్నప్పటికీ తెర వెనుక రాజకీయం చేస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తుంది. ఎడమోహం పెడమోహంగా రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు కూడా బహిరంగంగానే ఉన్నాయి. ఏప్రిల్ 15న సత్తుపల్లి నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులతో భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు జరిగాయి. ఆ కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి, దయానందులు మాత్రమే పాల్గొన్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొనకపోవడంతో కొంత విమర్శలకు దారితీసింది. ఏది ఏమైనా మంత్రుల మధ్య కొంత కోల్డ్ వార్ ఉందని, అదే సమయంలో ఎమ్మెల్యే ముగ్గురు మంత్రులను మెప్పించి రాజకీయంగా నెగ్గుకు రావటం కత్తిమీద సాములనే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలోనే కావాలని కొందరు సొంత పార్టీ నాయకులే ప్రతిపక్ష నాయకులతో చేతులు కలిపి తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు మరో ఎత్తని తలపండిన రాజకీయ నాయకులు కూడా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారం ఇలానే కొనసాగితే పార్టీకి
భారీ డ్యామేజ్ జరిగే అవకాశం లేకపోలేదు. ఇకనైనా సమన్వయంతో గ్రూపు రాజకీయాలకు చెక్ పెడతారా లేదా వేచి చూడాలి.